వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. నా బేసిక్ అడ్మిరేషన్ ఏంటంటే లక్ష్మి మిమ్మల్ని చూసి ఇది మళ్ళీ ట్రిగ్గర్ పాయింట్ అని అనుకోకండి. ఒక కేటగిరీ ఏజ్ బ్రాకెట్లోకి వచ్చాక అందరూ టైప్ కాస్ట్ అయిపోయి వదిన క్యారెక్టర్లు, ఇంకో క్యారెక్టర్లు, ఏదో సపోర్టింగ్ రోల్స్. లుక్ ఎట్ యూ రాకింగ్ టైటిల్ రోల్ చేస్తూ ఒక కాప్ రోల్లో. నాకు కూడా చెప్పారండి, లక్ష్మి లావెక్కచ్చు కదా, క్యారెక్టర్ రోల్స్ చేయొచ్చు అని. ఒక క్యారెక్టర్ పరంగా లావెక్కుతాను కానీ లావెక్కాక క్యారెక్టర్లు వస్తారా అనడం, దట్ ఈస్ స్టూపిడిటీ. అవును అవును. అండ్ ఎవ్రీ డే ఐ వేకప్ స్వప్న గారు థింకింగ్ హౌ ఐ కెన్ బీ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ మై సెల్ఫ్, వాట్ ఎవర్ దట్ ఈస్. నేను నన్ను మిర్రర్లో చూసుకుంటే ఐ సీ దట్ క్యాన్ బీ బెటర్, బట్ all I can do is do the best I can. I don't like being complacent and lazy and blame game. ఇంకేముందిలే. దట్స్ సో యూ. మొదటి నుంచి అలా ఉండబట్టే ఇంకా చైల్డ్ లైక్ స్పార్క్ కనిపిస్తోంది ఈ సినిమాకి కూడా. థ్యాంక్ యూ, మీన్స్ అ లాట్, థ్యాంక్ యూ. సో ఇది థ్రిల్లర్ అని అర్థమైపోయింది. సో వాట్ వాస్ స్పెషల్ ఈ సినిమా మీరు చేయడానికి? ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ ఐవ్ డన్ ఒక కాప్ రోల్లో సంబడి హూ హ్యాస్ ఆల్ ఫుల్ గస్టో అబౌట్ హర్ క్యారెక్టర్ అనేది తక్కువ చేశాను నేను. సో ఐ ఫెల్ట్ అండ్ నాన్నగారితో యాక్ట్ చేయడం వాజ్ అ బిగ్, ఐ మీన్ మామూలు కిక్ కదా అది, ఇట్స్ బియాండ్ అ డ్రీమ్ కమ్ ట్రూ. తెలుగు సినిమాల్లో చేయడమే కష్టం అనుకుంటే మళ్ళీ ఒక పేరు సంపాదించి మళ్ళీ ఇండస్ట్రీలో ఉంటూ అండ్ నాన్నగారితో చేయడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ విషయం. కాంబినేషన్ సీన్స్ చాలా ఉన్నాయి. భయపడ్డారా? ఆయన అడగాల విషయం. ఆయన భయపడ్డారా? సూపర్ కదా. నాకు భయమే లేదు, బికాజ్ నేను ఫస్ట్ జంకాను ఫస్ట్ డే. దెన్ మెడిటేషన్లో కూర్చొని నేను ఎందుకు భయపడుతున్నాను అంటే నాన్నగారు భయపడుతున్నాను, బట్ ఎందుకు ఎక్సైట్ అవుతున్నాను, సో ఐ కెన్ యాక్ట్ విత్ దిస్ ఆర్టిస్ట్. సో ఐ సెడ్ లీవ్ ద ఫాదర్ అవుట్ సైడ్ ద రూమ్ and celebrate the artist in front of you. I had to keep telling myself because Nana is Nana, nu ekkadunna kada. But that was a real joy to act with him and be on the same set as him. లక్ష్మీ మంచు గారు అంటే అందరికీ ఒక స్పైస్, ఒక అంటే కుండ బద్దలు కొట్టి మాట్లాడి ఫ్రాంక్గా అలాంటి ఒక కాపే కనిపిస్తారు. బట్ ఒక మంచి గ్లామర్ ఆడపిల్ల రోల్ చేయాలి అంటే ఇలా కాప్ పవర్ఫుల్ రోల్స్ కాకుండా అలా అనిపిస్తుంటుందా? దట్ యూ ఫీల్ దట్ స్టిల్? యా, నాకు ఒకే రకం చేయడం ఇష్టం ఉండదు. ఐ మీన్ ఐ వాజ్ ద వన్ ఎత్తుక్కొని ఆగి ఐరేంద్రి తర్వాత గుండెల్లో గోదావరి అని అంత డ్రాస్టిక్గా ఒక స్టెప్ తీసుకోగలిగాను అంటే ఐఎమ్ అ హోప్లెస్ రొమాంటిక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. నా వాయిస్కి, నా బేస్కి, నా హైట్కి వచ్చే రోల్స్ వేరు కానీ, but inside I'm a hopeless romantic. And that shows actually in the way you conduct yourself otherwise. So ఈ రోల్లో బాగా డిష్యూమ్లు, ఫైటింగ్, కాప్ అన్నీ ఉన్నాయి. నేను బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే ఫైట్ పెడదామండి అనుకున్నాను, బట్ కట్ చేసి పెట్టాల్సి వచ్చింది అనమాట. అండ్ ఐ వుడ్ లెర్న్ ద ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫైట్. ఒకసారి అయితే ఒక సీక్వెన్స్లో ఒకరు ఫైట్ చేసేటప్పుడు హీ కెప్ట్ మిస్సింగ్ హిజ్ పాయింట్స్ అండ్ యూనిట్ ఏమో ఆ రోజు రాత్రి ట్రైన్లో బయలుదేరిపోవాలి. మాకు లాస్ట్ షాట్, ఈయనేమో రైట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ అంటున్నాను, లెఫ్ట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్ అంటున్నాను. మా డైరెక్టర్ని చూసి ఇంకా ఐ సెడ్ క్లాక్, ఐఎమ్ నాట్ గోన్ వెయిట్ ఫర్ హిమ్, వేసేసుకుంటాను నేను ఆయనని. ఈ సెడ్ ఓకే, నేనే తీసుకొచ్చి, నేనే పడేసి, నేనే లేపి, నేనే కూర్చోబెట్టి, బికాజ్ ఐ హ్యాడ్ టు డూ ఇట్. నాకు సీన్ అవ్వాలి అక్కడ. తర్వాత మిగతా కట్ షాట్స్లో తర్వాత వేసుకోండి అన్నాను, బట్ ఫుల్ వన్ లెంగ్త్ ఇది ఆయనకే అర్థం కాలేదు. ఐ వాజ్ లైక్ అని కూడా ఒక పక్క చెప్పుకుంటూనే ఆ కొరియోగ్రఫీ చేసేసాను అనమాట నేను. సో ఆల్ దోస్ ఐ ఎంజాయ్ అలాట్ వెన్ ఐ హ్యావ్ టు బీ ఇన్ పవర్ అండ్ టేక్ కంట్రోల్. యా, అంటే వాట్ యూ లవ్ మోస్ట్ వెన్ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్? అంటే ఎంత బాగా చేసింది లక్ష్మి అనిపిస్తుందా, లేకపోతే ఎంత బాగున్నా నేను అనిపిస్తుంది? ఓ మై గాడ్, ఆ రెండు కాదండి. I have a big issue looking at myself physically on screen. వెయ్యి వంకలు కనిపిస్తూ ఉంటాయి, యూనో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా ఇంత పొడుగ్గా ఎందుకున్నాను, ఇంకా నా ఐబ్రో సరిగ్గా లేదు, నా కుడి పెదం ఎప్పుడు మాట్లాడినప్పుడు ఇది పైకి వెళ్తుంది నాకు, అయ్యో అది నువ్వు సరిగ్గా పెట్టుకో. దెన్ ఐ ఫీల్ ఐ హ్యావ్ 4 chins. ఒకటి కాదు 4, కొంచెం ఇలా వంగితే నాకు అలా 4 chins ఉన్నట్టుంటాయి. మై ఆర్మ్స్ ఆర్ సూపర్ స్కిన్నీ, ఆల్దో మై ఫ్రెండ్స్ థింక్ మై ఆర్మ్స్ ఆర్ మై బిగ్గెస్ట్ అసెట్, సేయింగ్ నువ్వు ఎలా ఉన్నా సన్నగా ఉంటాయి నీ ఆర్మ్స్, నువ్వు ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు, మావి చూడు ఎంత ఉన్నాయి అంత ఉన్నాయి అనుకుంటూ. బట్ ఈచ్ టు దేర్ ఓన్, రైట్? బట్ వాట్ ఐ లైక్ అబౌట్ మీ ఇస్, వాట్ ఐ సీ ఇస్, డిడ్ షీ
is the power coming through? Is the energy coming through? Did I feel lazy anywhere? Did I deliver ఆ సీన్కి ఏది కరెక్టో అది డెలివర్ చేశానా, ఎక్కువ వెళ్ళానా తక్కువ వెళ్ళానా? నేను అక్కడ ఆగిపోతాను కానీ బట్ ఫిజికాలిటీకి వెళ్ళానంటే నన్ను నేను చూడలేను. ఐఎమ్ నాట్ ద కైండ్ సీన్ అయిన తర్వాత మానిటర్కి వెళ్ళి చూసే పర్సన్ కాదు నేను. అది నీది ఏ యాంగిల్ బాగుందంటే అన్ని యాంగిల్ బాగుంటాయి. యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ కాంట్ చూస్ అన్ యాంగిల్. ఇవన్నీ ఇండియాలో నేర్పిస్తారు. ఇటు నుంచే యాక్టింగ్ చెయ్యి, ఇటు నుంచే యాక్టింగ్ చెయ్యి. ఇది కానీ హాలీవుడ్కి వెళ్తే ఒక్కటెత్తారు మీకు. అంతే. యూనో వాళ్ళు కెమెరా ఎక్కడ పెడతారో నీకు అనవసరం. విచ్ ఎవర్ యువర్ యాంగిల్ ఇస్, యూ బెటర్ షో అప్ 100% విత్ యువర్ పర్ఫార్మెన్స్. దట్స్ అ బిగ్ షిఫ్ట్ కదా ఇన్ హౌ things happen there versus here. Yeah, it is. It is. Here the actor gets to say whatever he wants in many ways. There the story and the director gets to get his way. So director గారు హ్యాపీ కదా మీ రోల్ తో? ఏమండి ఆయన అడగాలి. రోజు మేము కొట్టుకుంటున్నాం కాబట్టి ఇంకా తెలియట్లేదు. సినిమా రిలీజ్కి వచ్చింది కదా, మీరే చేయట్లేదు, అది చేశాను మేడం, ఏం చేయను. సో ప్రస్తుతానికి లవ్ హేట్ రిలేషన్షిప్. హేట్ నా దగ్గర నుంచి, లవ్ ఎక్కడ ఉందో తెలియదు కానీ ఆయన జ్వరం వచ్చి కూర్చున్నాను. 1 or 2 ఫీవర్ ఇచ్చాను నేను ఆయనకి ఇప్పుడు. ఇదంతా దక్ష ఫీవర్. సినిమా రిలీజ్ ముందు ఆ మాత్రం ఉండాలి. Yeah.